దృష్టులకు భయాన్ని కల్పించి భక్తులకు అభయాన్నిచ్చే మైసూరు చాముండేశ్వరి గురించి ఈరోజు తెలుసుకుందాము. మైసూరు కొండపైన ఉన్న చాముండేశ్వరి దేవాలయం చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని 18వ శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు శివాలయము, అక్కడ ఉన్న అనేక నంది విగ్రహాలను చూడొచ్చు. చాముండేశ్వరి దేవాలయము కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. దృష్టులను భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ఇక్కడ ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. వడయార్ మహారాజులు చాముండేశ్వరిని తన కులదేవతగా కొలిచేవారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు 11-12వ శతాబ్దాల మధ్య నిర్మించారు. తర్వాత 1827వ సంవత్సరంలో మైసూర్ రాజులు దీనికి కొన్ని మరమ్మతులు నిర్వహించారు. దేవాలయం ముందరి భాగంలో మహిషాసుర రాక్షసరాజు విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలోని మట్టి దివ్య ఔషధంతో సమానము. గుడి చరిత్ర. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హోయసాల పాలకులు నిర్మించారని భావిస్తారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. పురాతన కాలంలో ఈ ఆలయంలో తరచూ మానవ మరియు జంతు బలులు జరిగేవి, కానీ 18వ శతాబ్దంలో నిలిపివేయబడ్డాయి. చాముండేశ్వరి దేవత ఆలయము శక్తిపీఠము లేదా శక్తివంతమైన శక్తి కేంద్రాలు మరియు ప్రపంచంలోని 18 శక్తిపీఠాల్లో మహాశక్తిపీఠాల్లో ఒకటి. దీనికి క్రౌంచ పీఠం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఉన్న ప్రాంతము వేద యుగంలో క్రౌంచపురి అనే పేరుతో పిలువబడుతుంది. 18 శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠము ఈ చాముండేశ్వరి దేవాలయము. చాముండేశ్వరి దేవి యొక్క పవిత్ర ఆలయము చాముండి కొండపై ఉంది. ఇది మైసూరుకు 13 కిలోమీటర్ దూరంలో ఉంది. చండ మరియు ముండ అనే రాక్షసులను సంహరించిన చాముండేశ్వరి పుణ్యక్షేత్రానికి, అలాగే రాక్షసుల అజయ రాజు మహిషాసురునికి ఈ వారసత్వం నగరం ప్రత్యేకంగా నిలుస్తుంది. స్కంద పురాణము, పవిత్ర ప్రాచీన గ్రంథాలు 8 కొండలు మరియు చాముండి కొండలు ఈ 8 పవిత్ర కొండలలో ఒకటిగా విశ్వసించబడే త్రిమూట క్షేత్రం అని పిలువబడే పవిత్ర స్థలం గురించి తెలుసుకుందాము. చాలా కాలం క్రితం ఈ ప్రాంతంలోనే 8 పవిత్ర కొండలపై ఉన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రమైన మహాబలేశ్వర ఆలయంలో పూజించబడే శివుణ్ణి ఆరాధించడానికి ఈ కొండను మహాబలాద్రి అని కూడా పిలుస్తారు. అయితే తర్వాత దేవి మహత్యం యొక్క ప్రధాన పాత్రధారులతో ఒకటైన చాముండి దేవి గౌరవార్థం ఈ కొండకు చాముండి కొండలుగా పేరు మార్చారు. చాముండి దేవి శివుని యొక్క దైవిక జీవిత భాగస్వామి అయిన పార్వతి దేవి యొక్క అభివ్యక్తి. చాముండి దేవి ఆలయానికి వరాలను ఇవ్వడానికి అత్యున్నత అధికారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం అనేక మంది ప్రజలు కర్ణాటక మరియు భారతదేశము అంతటా పుణ్యక్షేత్రానికి తీర్థయాత్రగా చేస్తారు. కర్ణాటక యొక్క గొప్ప వారసత్వము 1000+ సంవత్సరాలు పురాతనమైన చాముండేశ్వరి మరియు మొదట్లో చిన్న పరిమాణంలో ఉంది. 1399 ఏడీలో వడయార్ వంశం మైసూరు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దీని కీర్తి చాలా దూరం వ్యాపించింది. 1659లో పుణ్యక్షేత్రం ఉన్న 3000 అడుగుల ఎత్తైన కొండలకు చేరుకోవడానికి 1000 మెట్లతో నిటారుగా ఉండే మెట్లు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉన్నాయి. శివాలయం కొండ మీద 800వ మెట్టు వద్ద ఒక చిన్న శివాలయము ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహము ఉన్నది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తులో మరియు 24 అడుగుల పొడవుతో ఉన్నది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి. ముస్లిం పాలకులు సైతం ఈ ఆలయానికి 1761 నుండి 82 మధ్య కాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. సకల ఆభరణాలు దసరా ఉత్సవాలు చాముండేశ్వరి ఆలయంలో మరియు దాని చుట్టుపక్కల అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి 7వ రోజు చాముండి దేవి ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు. ఇక్కడ ఆనవాయితీ. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలు మళ్ళీ ఖజానాకు తరలిస్తారు. చాముండి దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని శ్రీకాంత్ దత్ నరసింహరాజు ఒడియార్ తన వద్ద ఉంచుకొని వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. విశేష ఆభరణాలు. ఉత్సవమూర్తి ఆభరణాలు మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు,
కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలు మాత్రం ఉత్సవం విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడడానికి అవకాశం ఉంటుంది. చాముండేశ్వరి పచ్చల హారము బహు ఖరీదు. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండి దేవికి పచ్చల హారాన్ని చేయించారు. ముమ్మాటి కృష్ణరాజు ఒడియార్ కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిందని బట్టి మైసూరు నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ఆలయ విశేషాలు: సంవత్సరానికి ఒకసారి స్వర్ణాలంకార భూషితమైన చాముండమ్మను చూడడం అదృష్టంగా భావిస్తారు. భక్తులు తల మీదున్న చామరాజు ముడి, కంఠభరణాలతో, కర్ణపత్రాలతో 3 పతకాలు, హారము, 28 మణులను పొదిగిన కంటి, జడపిన్నులు, జడబిల్ల, వజ్రఖరీదైన త్రిశూలము, పాశుపస్త్రాస్త్రము, నాగాస్త్రము, కవచము, గంట, హస్తకవచము, కలశము, డమరకాస్త్రము, ఖడ్గహస్తము తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండేశ్వరి దేవి అలరారుతుంది. ముక్క ఖరీదు అప్పట్లో 75 లక్షల. దేవికి అలంకరించిన ఒక ఆభరణము మాటి. ఆ ఆభరణము ముక్క అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుడిలో చేరింది. దాని విలువ అప్పట్లోనే 75 లక్షలు. అంటే కోట్ల విలువైన ఆభరణాలను అత్యంత భద్రత మధ్య కాపలస్తులు ఉంటారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఖజానా నుండి ఆభరణాలు తీసుకురావడం మొదలు వాటిని దేవికి అలంకరించే వరకు ఆభరణాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడమ పర్యవేక్షిస్తుంటారు. పోలీసులు, అర్చకులు, రాజకుటుంబీకులు మరియు ప్రభుత్వ అధికారుల సమక్షంలో పెట్టెని తెరిచి అమ్మవారికి అలంకరిస్తారు. చాముండి హిల్ పై నుండి దృశ్యం అమ్మవారికి ఆభరణాలు అలంకరించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరియు దసరా పండుగ ముగిసే వరకు ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఆభరణాల విలువ దేవుడెరుగు. అందులో ఒక రాయి ఖరీదు లక్షల్లో ఉంటుంది అని అంచనా. కళ మరియు వాస్తుశిల్పము: మైసూరు చాముండి కొండల కిరీటంలోని రత్న స్వర్గం లాంటిది. దీని అడవులు, జంతుజాలము, వృక్షజాలము మరియు ఏవి పౌనల్ సంపదలో సమృద్ధిగా ఉన్నాయి. చాముండి ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఇది ద్రావిడ శైలిలో నిర్మించిన చతుర్భుజ భవనము. దీనికి ప్రధాన ద్వారము, ప్రవేశ ద్వారము, నవరంగ హాలు, అంతరాల మండపము, గర్భాలయం మరియు ప్రాకారాలు ఉన్నాయి. మంత్రముగ్ధుల్ని చేసే 7 అంచెల గోపురము ప్రవేశ ద్వారం వద్ద ఉంది మరియు గర్భగుడి పైన ఒక విమానము చూడవచ్చు. శిఖరంపై 7 బంగారు కలశాలు ఉంచారు. క్రీస్తు 1827లో కృష్ణరాజు ఒడియార్ ఆలయాన్ని పునరుద్ధరించాడు మరియు రాజు సింహవాసన దేవతలకు కార్లు మరియు ఆలయానికి ఇతర విలువైన వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. రాజు విరాళంగా ఇచ్చిన కార్లు ఇప్పటికీ ప్రత్యేక మతపరమైన సందర్భంలో మరియు గొప్ప కార్యక్రమంలో ఉపయోగించబడతాయి. ఆలయ గోపురము వెండి పూతతో చేసిన ద్వారంపై అడ్డంకులను తొలగించే గణేశుడి చిత్రం ఉంటుంది. ద్వారం ద్వారపాలకులు చేత చుట్టబడి ఉంటుంది. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంచబడుతుంది. కొన్ని అడుగులు నడిచిన తర్వాత గర్భగుడి ముందు అమ్మవారి జెండా, ఆమె పాదముద్రలు మరియు చిన్న నంది విగ్రహం కనిపిస్తాయి. అలాగే పవిత్ర గదికి దగ్గరగా హనుమంతుని ప్రతిమను చూడవచ్చు. కమల దిక్పాలకులు నందిని మరియు కమలుని కూడా ప్రవేశ ద్వారం వద్ద ఉన్నారు. గర్భగుడి ముందు శివుని స్వరూపమైన బైరోన్ విగ్రహం కూడా కనిపిస్తుంది. మహారాజు కృష్ణరాజు ఒడయార్ మరియు రామవిలాస, లక్ష్మీ విలాస మరియు కృష్ణ విలాస అనే 3 రాణులతో పాటు 6 అడుగుల పొడవు గల విగ్రహం కూడా ఈ మందిరంలో ఉంది. గర్భగుడిలో కూర్చున్న భంగిమలో మరియు 8 చేతులతో దుర్గాదేవి రాతి విగ్రహం ఉన్నది. ఈ చిత్రాన్ని అమరుడైన మార్కండేయ మహర్షి సింహాసనం అధిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. దేవతను చూసేందుకు ఈ శ్రీచక్రం యొక్క చిత్రం కూడా ఆలయంలో పూజించబడుతుంది. ప్రతిరోజు అమ్మవారిని పూజించడం కోసం అనేక మంది పూజారులు నియమితులయ్యారు. యాత్రికులు అమ్మవారికి కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు సమర్పిస్తారు. దేవతకు ప్రసాదంగా సమర్పించడానికి ఆలయ అధికారులు తయారు చేసిన రుచికరమైన లడ్డూలు గుడి వెలుపల అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. మందిరం ప్రాంగణంలో నంది విగ్రహము, దివ్యమైన ఎద్దు మరియు శివుడి పర్వతము ఉన్నాయి. ఇది చాలా దగ్గరగా ఉన్న శివాలయం ముందు ఉన్న కొండపై 800వ మెట్టుకు పై అందమైన భారీ నల్లని గ్రానైట్ నంది విగ్రహము. చాముండేశ్వరి ఆలయం ముందు రాక్షస మహిషాసురుని భారీ విగ్రహము చేతితో కత్తి మరియు సర్పాన్ని పట్టుకొని ఉంటుంది. చాముండి గ్రామం కూడా పుణ్యక్షేత్రానికి చాలా దగ్గరలో ఉంది. యాత్రికుల సంక్షేమం కోసం అనేక సౌకర్యాలు ఆలయం మరియు చుట్టుపక్కల ఉన్నాయి. ఆలయ ప్రాంగణం లోపల ప్రతిరోజు నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఉచిత భోజనాలతో భక్తులు పాల్గొనవచ్చు.
ఉచిత త్రాగునీరు మరియు ప్రత్యేక పూజలు మరియు సిటీ బస్టాండ్ నుండి చాముండి కొండకు ప్రయాణించే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చాముండేశ్వరి ఆలయ సమయాలు: దర్శనము ఉదయం 7:30 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. గంటన్నర విరామం తర్వాత మధ్యాహ్నం 3:30 నుండి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటాయి. మరోసారి కొద్దిసేపు ఆగిన తర్వాత యాత్రికులు రాత్రి 7:30 నుండి 9:30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. చాముండేశ్వరి ఆలయం ఎలా చేరుకోవాలంటే మైసూరులో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడికి బెంగళూరు నుండి కూడా రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, మంగళూరు తదితర ప్రాంతాల నుండి మైసూరుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి.